ప్రపంచంలో ఒక మనిషికి ఏది ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మరణం అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంది. ఉందా లేదా? ఏంటో పోకూడదు, మైపడుతున్నాడు, సాగుతున్నాడు, భయపడుతున్నాడు. ఖచ్చితంగా మనిషికి జన్మ ఉంది, మనిషికి మరణం కూడా. మనిషి లోపల ఎన్ని ప్రయాసాలు పడినా, ఎన్ని పరుగులు ఎత్తినా, మనిషి ఆఖరికి చేరుకోవాల్సిన ఒకే ఒక గమ్యం ఏంటంటే పరలోకం. యేసు ప్రభు కూడా ప్రాముఖ్యంగా మనల్ని కోరుకునేది ఏంటంటే మనం పరలోకానికి వెళ్ళేవారికి ఉండాలని యేసు కోరుకుంటున్నాం. అసలు వాస్తవానికి నరకాన్ని గురించి ఒకసారి ఆలోచన చేస్తే, నరకం అనేది దేవుడు మనిషి కోసం చేయరా? ఎవరి కోసం చేయరా? అంటే కొన్ని ఇతర మార్గాల్లో మనుషుల కొరకు నరకం చేయబడిందని ఉంది. కానీ బైబిల్లో స్పష్టంగా ఏం రాయబడిందంటే నరకం అనేది దేవుడు అపవాదికి వాటి దూతల కొరకు చేసేయడం. దేని కొరకు అంటే సాతానికి వాడి యొక్క అనుచరుల కోసం దేవుడు చేశాడు. అయితే ఖచ్చితంగా ఈరోజు మనిషి మోక్షానికి వెళ్ళాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనిషి పరలోకానికి వెళ్ళాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. అలా వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా మనం దైవ భక్తి సాధన చేయాలి. ఏ సాధన చేయాలి? రెండోది ఏంటి తెలుసా? మన నోటిని అదుపు చేసుకోవాలి. అంటే చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. ప్రాముఖ్యంగా మొట్టమొదట మన నోటిని అదుపు చేసుకోవాలి. ఈరోజు వాటి భాగం ఏంటంటే, నువ్వు జీవాన్ని కోరుకున్న వ్యక్తిగా ఉంటే నీ నోరు పాక్షిక వ్యక్తిగా ఉండాలి. ఎవరితో మాట్లాడుతుంది జీవానికి నోటికి సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు. మనకు దేవుడు ఇచ్చిన అవయవాల్లో మనకి బాగా పనిచేసే అవయవం ఏంటి? ఎక్కువ వాడే అవయవం ఏంటి? నోరు. అవునా కదా? మన నోరు అనేది చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని తీర్పు తీర్చేది ఆ నోటితోనే. ఇప్పుడు మీరు పాపంగా మాట్లాడతాను, ప్రకృతిగా మాట్లాడతాను, వీడు కోపిస్తాడు, మెల్లగా మాట్లాడదానికి వీడు మృత స్వభావం కలిగినాడు. అంటే మీ స్వభావాన్ని వ్యక్తపరిచేది ఏంటి? మీ నోరే. అంటే మీకు జ్ఞానం లేకపోయినా మీరు మాట్లాడుతూ మోపు మూసుకున్నారు అనుకోండి, తెలివేది కాబట్టి ఏమో మాట్లాడుతున్నారు. కానీ ఏదైనా సరే జడ్జిమెంట్ అనేది నీ నోటిని బట్టే వస్తుంది. అలాగే దేవునిలో కూడా నీ జడ్జిమెంట్ అనేది నీ నోటిని బట్టే వస్తుంది. ఒకసారి చూడండి, పేతురు రాసిన పత్రికలో ఏం రాస్తుంది? దయచేసి అందరికీ పేతురు రాసిన పత్రిక స్పష్టంగా ఒక మాట రాస్తుంది. 3వ అధ్యాయం 10వ వచనం. దయచేసి అందరికీ 3వ అధ్యాయం 10వ వచనం, పేజీ నంబర్ 216 మాత్రమే బంధం. నేను చదువుతాను వినండి. నేను చదువుతాను వినండి. జీవమును ప్రేమించి మంచితనమును చూడగోడు వాడు. అంటే జీవాన్ని ప్రేమించి, అంటే జీవాన్ని ప్రేమించి మంచి దినాలని చూడాలి అనుకునేవాడు ఏం చేయాలంటే చెడ్డ దానిని పలకకుండా ప్రార్థన చేయాలంటే ఇక్కడ. అంటే నువ్వు ప్రార్థన చేసి మంచి మాలకు అభివృద్ధి అవుతుంటే నీ భక్తి వ్యర్థమైందా? ప్రయోజనమైందా? ఖచ్చితంగా వ్యర్థమైంది. నువ్వు జీవాన్ని పొందాలి అంటే ఆత్మీయుడికి నోరు కాసుకోవడం చాలా ప్రాముఖ్యం. నాకు అసలు కొంతమంది ఉంటారు ఫోన్ చేసి చేసావు. మన ఒకడు ఫోన్ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. ఎందుకంటే ఫోన్ చేసి చెప్తున్నాడు అన్నమాట. ఏం చేస్తారు అంటే ఎందుకు మనకి ఏదవుతుంది? మనం ఏదన్నా ఇంపార్టెంట్ విషయం ఉంటే ఫోన్ చేయాలి. కొత్త అక్కడ రోజు ఒకసారి అయితే 11 సార్లు చేశాడు ఒక రోజులో. ఎన్నిసార్లు? 11 సార్లు చేశాడు. ఏంటరా అంటే ఏమీ లేదు. ఏం చేస్తున్నావు? తిన్నావా? అక్కడికి వెళ్ళామా? ఇక్కడికి వెళ్ళామా? ఎందుకు నీకు ఏంటంటే ఓవర్ అట్లాంటి పనికి వాళ్ళు ముచ్చట్లు చెప్పేవాడు. అసలు మన సాంగత్యం ఖచ్చితంగా చేయదు. మనం జీవాన్ని ప్రేమించిన వ్యక్తులం అయితే కొంతమందికి పలకాలంటే బలగా ఏ కాడికి మాట్లాడతాం. మనం ఎక్కువ మాట్లాడటం వల్ల మనలో ఉన్న దేవుడి శక్తి అనేది మనం ఖచ్చితంగా కోల్పోతాం. మనలో దేవుడి శక్తిని పెట్టడం ఎట్లేదా? జీవ మరణములు 4 వర్షములు దేవుని వాక్యం ఉందా లేదా? అంటే జీవమైన మరణమైన ఎక్కడుంది? నీ నాలుగులో ఉంది. అంటే ఇప్పుడు నువ్వు మరణాన్ని కోరుకుంటున్నావా? నీ నాలుగుతో జీవాన్ని కోరుకుంటున్నావా? నువ్వు జీవాన్ని కోరుకునే వ్యక్తి అయితే చెడ్డ మాటలు పలకూడదు. ఫస్ట్ ఏం చేయకూడదు? చెడ్డ మాటలు పలకూడదు. తర్వాత తన పెదవులు ఏం చేయాలంటే కాల్చుకుని వెళ్ళినాం. ఏం చేయాలి? కాల్చుకోవడం ఏంటంటే కాపాడుకోవాలి. అంటే మన నోరు వ్యర్థమైన మాటలు వద్దన్నా సరే వ్యర్థమైన మాటలు నోటి నుంచి వస్తాయి. కొంతమందికి బాగానే మాట్లాడతారు కానీ పరిస్థితి సమయం వచ్చిన మాట్లాడతారు. అంటే పనికి మారి బాగుడు అనమాట అదంతా. అయితే నువ్వు ఏం చేయాలంటే కాల్చుకోవాలి నోరుని. ఫస్ట్ ఏం చేయాలి అంటే నీ నోరు అలనకుండా నువ్వు చేసుకోవాలి. అలా నువ్వు ఎప్పుడైతే కాల్చుకుంటావో అప్పుడు నీకు జీవం వస్తుంది. ఏమొస్తుంది? జీవం, నిత్య జీవం కూడా. నువ్వు అధికంగా మాట్లాడే వ్యక్తి అయితే, పనికి మాలకు అభివృద్ధి వ్యక్తి అయితే దేవుడి నుంచి నువ్వు దూరం అయిపోయే అవకాశం కూడా ఉంది.
మీరు నమ్మని నమ్మకండి, ఎవరు పనికి మాల సోది మాట్లాడుకుంటారో, ఎవరు ఎక్కువ ప్రజలతో కూర్చుకుంటారో వాళ్ళు దేవుడికి దూరం అయిపోతారు. దేవుడికి వారి సమీపం ఉండలేదు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యతలన్నీ వాళ్ళు కోల్పోతారు. బైబిల్ ఎవరు ఉన్నారు అసలు అట్లాంటి పనికి మాల ముచ్చట్లు చెప్పి దేవుడికి దూరం అయిపోయాడు ఎవరున్నారు? పనికి మాల ముచ్చట్లు పెట్టుకుని దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఫస్ట్ లో ఉన్నారు, లాస్ట్ లో కూడా కాదు. ఆది కాండంలో ఉన్నారు. అవ్వ ఆదం. ఆదం గారు మాట్లాడలేదు ఒకసారి చూడండి. అవ్వ ఏం చేసిందో ఆది కాండం 3 అధ్యాయం 1 నుంచి నేను చదువుతాను. మీరంటే మీరే ఎవ్వరు బైబిల్ తీయొద్దు, చూడొద్దు, నేను చదువుతాను. నా మాట వినండి. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్వం వ్యక్తిగలదై ఉంటుంది. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగింది. ఇప్పుడు నాకు విషయం అర్థం కాదు. దేవుడు అవ్వని ఎవరి సహవాసం పనులు చేశాడు? ఎవరు పనులు చేశాడు? ఆదాం వరకు చేశాడు. అమ్మ ఏం చేయాలా? ఆదాంతో ఉండాలి. మాట్లాడాలి. ఉండి ఎవరితో మాట్లాడాలా? భర్తతో మాట్లాడాలి. అని భర్త వదిలేసి పెద్దనాలు చేయడానికి వచ్చింది. వచ్చి అక్కడ ఎప్పుడైతే అడంతా తిరుగుతుందో అప్పుడు బాగుందో మొత్తం పెట్టుకుంది. ఏం పెట్టుకుంది? అసలు ఎంత విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఏ తోడు మనకు లేకపోతే ఒక తోడు కూడా తప్పు లేదు. లేదంటే మాట్లాడేవాళ్ళు ఎవరు లేకపోతే ఎవరితో మాట్లాడవచ్చు. కానీ అవ్వ ఆదాముకి మాట్లాడడానికి అవ్వకి ఇద్దరున్నారు మాట్లాడటానికి. ఎవరు? భర్తన్నాడు. దేవుడు కూడా ప్రతి చల్లపూట అవ్వ ఆదాముతో మాట్లాడటానికి దిగొచ్చేవాడు. హల్లెలూయా. అంటే దేవుడు కూడా అవ్వ ఆదాముతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. కానీ ఈ అవ్వం ఏం చేసింది తెలుసా? పనికి మనం ముచ్చట పెట్టుకుంది. ఎవరితో? సైతాన్. చాలా మంది ఈరోజు దేవుడి నుంచి దూరం అయిపోవడానికి కారణం తెలుసా? మనకు అనవసరమైన వాటిలో జోక్యం చేసుకోవాలి. ఇప్పుడు వాటి ప్రశ్న అడిగాడు, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా మనకి? కొంతమంది ఈరోజు లోకానుసారమైన వ్యక్తులతో తిరిగి వాళ్ళ లోకానుసారమైన మాటలన్నీ పలుకుతా భక్తి జీవితాన్ని నాశనం చేసుకోవడం చాలా ఉంది. అందుకే దేవుడు వాక్యంలో స్పష్టంగా ఒక మాట రాసింది ఏంటంటే, పులిపిండి కొంచెమైనా సరే ముద్దందరినీ. మీకు విషయం తెలుసా? సిద్ధంగా ఒకసారి నేను ఏం చేశానంటే, అన్నం వండేసి వేడైంది అని చెప్పేసి అన్నం మీద పెట్టేసి, ఇది వేడి అన్నం మీద ఉడికి అదే వేడిగా ఉంటుంది పెట్టేసి కలిపాను అన్నమాట. సత్యాన్ని రాత్రి అన్నం తెల్లారి కలిపేసి అక్కడ పెట్టి కొంతసేపు అక్కడ చూసరికి అదంతా ఏమైందంటే దాన్ని మెత్తబడిపోయింది. వాటర్ వచ్చేసి అంటే మొత్తం చదిపడిపోయింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మొత్తం అంటే పులిపిండి కొంచెమైనా ఎలా చెరిపిద్దో. ఇప్పుడు ఒక విషయం చొక్క 100 లీటర్ పాలని చెరిపిద్దా చెరపదా? కొంచెం చాలుగా విషయం, కొంచెం చాలా. పెద్ద పడవనైనా సరే చిన్న రంధ్రం ఉంచిద్దా ఉంటుందా? అలాగే ఈ నోరే కదా నువ్వు అనుకోవచ్చు, మాటే కదా నువ్వు అనుకోవచ్చు. కానీ ఆ మాట నువ్వు కాచుకోకపోతే, ఆ నోటిని నువ్వు కాచుకోకపోతే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడాలి. దేవుడికి నువ్వు దూరం అయిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. మన నోరుని ఫస్ట్ మనం అదుపులో పెట్టుకుంటేనే మనం దైవ భక్తులు ఎదగలం. అర్థమైందా? దైవభక్తి సాధన, దైవభక్తులు ఎదగాలన్నా, నీకు ప్రార్థన రావాలన్నా నువ్వు ఖచ్చితంగా నీ నోటిని కాచుకోవాలి, కొన్ని అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అమ్మ ఏం చేసిందంటే ఆదాము వదిలిపెట్టేసి ఎక్కడికి వచ్చింది? తోట శిఖరానికి వచ్చింది. వచ్చిన కాకుండా వేయాల్సిన వాడితో ముచ్చట్లేసి పనికి మాలు. ఇప్పుడు ఈ ముచ్చట్లు పెట్టుకోవడం వల్ల ఏమైంది? చేయకూడదు తప్పు చేసింది. చాలా సార్లు మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. చాలా విస్తారమైన మాటల దోషం ఉందని దేవుడు స్పష్టంగా స్వచ్ఛంగా అంటే విస్తారమైన మాటల్లో చెప్పండి. విస్తారమైన మాటల్లో దోషం ఉండగా మానదు. అంటే దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు విస్తారంగా మాట్లాడుకుంటే, అంటే విస్తరించి ఎక్కువసేపు మాట్లాడుకుంటే ఖచ్చితంగా దాంట్లో దోషం ఉంది. ఎందుకు దోషం ఉంటుంది? ఏమన్నా ఏ తక్కువ బాగా స్టార్ట్ చేస్తాను, కానీ ఎక్కడికంటే తెలియదు. వాళ్ళ చుట్టూ ఈయన చుట్టూ కొంతమంది అసలు విస్తని చెప్పనా, వాళ్ళని ఆశ్చర్యపరచడానికి లేని పోయి కూడా చెప్పేస్తారు కొంతమంది. ఇట్టాగా అనుకోవడానికి మీరు చూసేది 3 మందిని చూశారు. దేని పోని మాటలు కూడా చెప్పేస్తారు కావాలని, వీళ్ళకి తెలియని విషయాలు కూడా చెప్పేస్తారు కావాలని. ఎందుకో తెలుసా? విస్తరించి మాట్లాడడం వల్ల. అందుకే యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, విస్తరించి మాట్లాడద్దు. చెప్పాడు,
విస్తారమైన మాటలో నీకు దోషం ఉంది కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఖచ్చితంగా నీ రోజు నువ్వు కాల్చుకోవాలి. అనేది మన కొత్త ఏంటి అవసరం మనకి? అసలు ఇప్పుడు మీకు బాగుంది అవసరమా? అదేదో అసలు విచిత్రమైన సంగతి ఏంటంటే, బాగు మాట్లాడినప్పుడు అసలు ఎందుకు మాట్లాడడానికి జ్ఞానం కూడా రాలా. ఖచ్చితంగా చూడండి, మాటలు ఈ అప్ప మీద ప్రభావం చూడండి. ఇప్పుడు అపాదానం చేసి దేవుడు చాలా తోటలో పెట్టి అప్పుడు దాకా తినాలనిపించిందా? పండు తినాలనుకున్నారు వాళ్ళు, అనుకోవాలా. ఓ దేవుడు తినొద్దన్నాడు కాబట్టి అవేం చేయకూడదు. కానీ ఎప్పుడైతే ఈ సర్పంతో ముచ్చట్లు పెట్టిందో ఎవరో అవ్వ, అప్పుడు ఏమైందో తెలుసా? దేవుడు చెయ్యొద్దన్నది చెయ్యాలి అనే మనసు కలిగి. ఈరోజు మనకి మన ముచ్చట్ల వల్ల జరిగే ఒక బాధాకరమైన విషయం కనుక దేవుడు ఏది చేయొద్దన్నాడో చేసే అవకాశం కూడా నీలో ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా నువ్వు ఏం చేస్తావు ఆ ప్రభావం నీ మీద ఏలుబడి చేసి ఖచ్చితంగా నీ మీద ప్రభావం చూపించింది. ఇప్పుడు నీ వాక్యం ఏంటనే మారాలనే ఆలోచన వస్తారన్నది మీకు ఎందుకు వస్తుందంటే, నా మాటల ప్రభావం మీద పడుతుందా లేదా, వాక్య ప్రభావం మీద పడుతుందా లేదా. అలాగే మనం 10 మందిలో కూర్చొని ముట్టలు వేసి 10 మంది కబుర్లు చెప్తే దేవుడి ప్రభావం మనలో పోయి ఆ ప్రభావం మన మీద ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, పనికి మన ముచ్చట్లు అక్కడ అసలు మనకి ఎందుకు? మనం ఎవరో చెప్పండి, దేవుడు పెట్టాము కదా. దేవుడి పెట్టలకి లోకానుసరమైన మాటలకి లోకానుసరమైన వాటికి అవకాశం ఉందా? ఇప్పుడు ఎన్ని అవుతుంది? యేసు ప్రభు అయితే మీకు మళ్ళీ ముచ్చట్లు వేసుకుంటానా? అదే ఆలోచించుకోవచ్చా? ఏది చెయ్యాలన్నా ఏది చేయకూడదు అన్నా మనం అసలు ఎవరిని అడగాల్సిన పని లేదు. యేసు ప్రభు అయితే చేస్తాడా? ఇంకో క్వశ్చన్ తెలుసా? యేసు ప్రభు నేనే దేవుడిని, నేను పాపులు, నీ సమాజం అలా యేసు ప్రభు చెప్పింది అంటే తెలుసా? నేను వెలుగుని, మీరు కాకని వెళ్ళి అన్నారు. నేను ఉప్పుని, మీరు కాకడికి. అంటే మిమ్మల్ని ఎవరితో పోల్చాడు ఆయన? ఇంకా మీకు అసలు ఎంత అర్థం కాదండి దేశం. ఇప్పుడు నేను రాజుని, నాకు పుట్టినోడు ఏమవుతాడు? నేనే కాదా? ఎవరాజు అవుతాడా అక్కడ? ఇప్పుడు యేసు ప్రభు దేవుడు, మీరేమవుతారు? మీరు ఆయన పిల్లలైతే మీరెవరో, మీరు కూడా దేవుని స్వరూపం, దేవుని కోరిక. ఇంకో రకం చెప్పాలంటే మీరు కూడా దేవుడే. అక్కని చెప్పి మీకు కూడా మీరు దండేసి దండం పెట్టి పూజ చేసుకోవచ్చు. దేవుడి లాగా మనం మారాలి. ఎలా మారాలి అంటే, ఒక రోజులో మార్పు ఎవరికి రాదు, నాకు రాదు. సాధన చేయాలి. ఆ సాధన చేసే క్రమంలో మన నోటిని మనం ఏం చేయాలి? అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టుకునే రోజు ఖచ్చితంగా మీరు ఏం చేయగలుగుతారు తెలుసా? దేవుని వాక్యాన్ని చేస్తారు. అదుపులో పెట్టుకున్న రోజు మీరు దేవుని వాక్యాన్ని పాటించగలుగుతారు. హల్లెలూయా. చూడండి తర్వాత ఏం జరిగింది? అంత ఘోరమైన నష్టం జరిగిందండి. అంతవరకు అసలు ముచ్చట్లు పెట్టుకోవడం వల్ల ఇంత నష్టం ఉందా? మనం ఆలోచించగానే మనం చేసే చిన్న చిన్న వాటి వెనకాల కూడా మన జీవితంలో మనం ఎన్నో కోల్పోయే పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. చిన్న చిన్న మాటల వల్ల కుటుంబాలు నాశనం అయిపోయే కుటుంబాలు కూడా తెలుసా మీకు ఆ విషయం? ఒకసారి చెప్పినట్టు నాలుగు ఒకసారి భార్య భర్తలకు పెళ్ళయ్యి చెప్పినా కార్లో వెళ్తున్నారండి. కార్లో వెళ్తుంటే పెళ్లి కొడుకు అడిగాడంటే, నేను ఎక్కడున్నాను బాగున్నాను అన్నాడు. ఏమన్నాడు? బాగున్నానంటే నీకేంటి బాగున్నావు, అతిథిగా చేసుకున్నాను అన్నాడు. పెళ్లి కూతురు కూడా నేను ఎట్టున్నానని అడిగినాడు. ఈడేం చేశాడు? దానికి మాట్లాడు బాగున్నా అంటే సరిపో బక్కగా ఉన్నావు అని చెప్పడానికి ఇదేమన్నాడంటే, 3 శాస్త్రంతో నడుపులు తీపించుకున్నాను అనుకున్నావు అన్నాడు. ఏది అంటే వాడి ఉద్దేశం ఈ అమ్మాయి నేను అన్నారని కాదు, బక్కగా ఉన్నావు అని కామెడీ చేయాలని నీడు అనుకున్నాడు. ఆ దెబ్బకి అమ్మాయి రాగిపెట్టినాడు వీకంటే అని ఎదురుపెట్టి అప్పు చెప్పేది. అదేమైంది తెలిసిన తర్వాత పెద్ద గాలివాన అయ్యి కేసులు, కోర్టులు 5-6 సంవత్సరాలు గుర్తొచ్చింది తిరిగి అంత పెద్ద అమ్మాయి. దీనికి కారణం ఏంటి చెప్పండి? ముహూర్తం కదా. చాలా మంది ఇట్లాంటి చెప్తే ముహూర్తాలు అసలు విచిత్రం ఏంటంటే, కష్టాలకి బాధలకి సంబంధం లేని డైలాగ్ అన్ని మనిషి ఆలోచిస్తారు కానీ అసలు విషయాలు ఎవరు ఆలోచించరు. నీ జీవితంలో కష్టాన్ని బాధని శ్రమ అనిపిస్తున్నావు జాతకాలు, వాస్తులో, వంకాయ పులుసులో కాదు. ఫస్ట్ నీ జీవితం సరిలేదు, అందుకే నువ్వు అనిపిస్తున్నావు. ఏం సరిలేదు? నీ జీవితం సరికుంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. అర్థమైందా? నువ్వు సరిగ్గా నడువు, నీ కుటుంబం ఎందుకు మారదు? నువ్వు సరిగ్గా ప్రవర్తించి నీ జీవితం ఎందుకు మారదు? నీ పరిస్థితులు ఎందుకు మారవు? ఖచ్చితంగా దేవుడు మారుస్తుంది. మారట్లేదంటే నువ్వు ఎవరితో లేవు, ఆయనతో లేవు. చూడండి తర్వాత ఏం జరిగింది? ఆమె దినోత్సవం పండు తెత్తమే కాకుండా ఆదాము కూడా తీసుకెళ్ళి పెట్టింది. ఎవరో పెట్టింది అంటే, మనం దేవుడి నుంచి దూరం అవ్వడానికి కారణం ఈ మాట. అయితే ఇలా దూరం అయినప్పుడు
మనం దూరం అవడమే కాదు, మన ద్వారా మన కుటుంబం కూడా ఇబ్బంది పడింది. ఇప్పుడు తాగుబోతుడు ఉన్నాడు అనుకోండి, వాడి వల్ల ఎంతమంది నష్టపోతారు ఇంట్లో. తల్లి బాధపడింది, తండ్రి బాధపడతారు, ఆ సిటర్ కూడా గుర్తు ఈడేడుతారు, అవునా కదా. ఎందుకు అంటే ఒక పడిపోయిన వ్యక్తి, ఒక చెడిపోయిన వ్యక్తి కుటుంబం అంటే ఖచ్చితంగా ఆ కుటుంబం అంతా చాలా బలహీనంగా ఉంటుంది. అలాగే ఈరోజు మనం ఆత్మీయతలు దగ్గరిపోతే, మనం ఆత్మీయతలు తగ్గిపోతే మన కుటుంబాన్ని కూడా మనం ఆత్మీయంగా పనుకుంటాం. అర్థమైందా? ఖచ్చితంగా దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఏ విషయాలు సరి చేసుకోవాలంటే మన నోరు సరి చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి చెప్పండి, మన నోరు సరి చేసుకోవాలి. రెండవది మన చెవులు సరి చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఈ అమ్మ చేసిన తప్పు ఏంటంటే చెవిచ్చింది. అది మాట ఏమిచ్చింది అంటే అది మాట్లాడుతున్నప్పుడు మనకెందుకు నేను చెవిచ్చింది. ఏం మాట్లాడుతుందా? కొంతమందికి అసలు ఎంత ఉత్సాహం అంటే ఎవడన్నా మాట్లాడుకోనంటే అదే చేయాలని లేదంటే ఆ ప్రాణం కొట్టుకొని ఆగిపోద్ది అనమాట. అసలు బతకలేరండి. తప్పని మాట వినకపోతే బతకలేరు. అప్ప చేసిన మిస్టేక్లో మొట్టమొదటి మిస్టేక్ దొరద చెవి. ఏ చెవి? నేను ఎవ్వరూ తిట్టట్లా, వాక్యంలో స్పష్టంగా రాసి ఏమన్నా తెలుసా, అన్ని దినాలు అసలు దొరద చెవులు కలిగిన వాళ్ళు వస్తారు. ఏ చెవు? ఈత వాక్యాన్ని వినడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. అంటే అట్లా చేయబాక, ఇట్లా చేయబాక, అట్లా చేస్తే నువ్వు బాగుపడవు, ఇట్లా చేస్తే బాగుపడవు అనుకోవడం అంటారు. ఈ దినాల్లో ఏం చెప్పాలి తెలుసా, నువ్వు ఎంత పనికి మంది పనులని చేసి దేవుడు నిన్ను ఆశిస్తాడు. నువ్వు ఎట్టైనా బతుకు, దేవుడు అంటే అసలు మామూలుగా కాదు, ఇటు పర్లోకి తీసుకెళ్ళిపోతాడని చెప్పాలి. ఇలాంటి బాధ అంటే చాలా మంది ఇష్టపడతారు. నేనైతే చెప్పను. ఎందుకంటే మీరు మారాలి, మీరు మార్పు చెందాలి. యేసు క్రైస్తవుడు అంటే యేసు ప్రభు నమ్ముకునేవాడు కాదు, యేసు ప్రభు లేక మారేవాడు క్రైస్తవుడు అంటే. అలా మనం మార్చబడే క్రమంలో మన చెవులు ఫస్ట్ సరిపోతారు, మన నోరు ఫస్ట్ సరిపోతారు. ఫస్ట్ చెప్పించిందా? చెవి బట్టి ఏమైంది? మాటందా? మాట వినడాన్ని బట్టి ఏమైంది? మాట కలిపిందా? మాట కలపడాన్ని బట్టి ఏమైంది? దేవుడు చేయొద్దని పని చేసిందా? చేసిన తర్వాత ఏమైంది తెలుసా? తన కుటుంబాన్ని నాశనం చేసుకుంది. ఏం చేసుకుంది? నామంతులైన స్త్రీ తన ఇల్లు కట్టుకున్నదని వాక్యం. 3 అనే స్త్రీ తన చేతిలో తన ఇల్లును. చాలా మంది ఈరోజు ముఖ్యంగా స్త్రీలలోనే మాట విధానం సరిగ్గా ఉండాలి. ఏ విధానం? మీరు ఎక్కువ దేవుడి వాక్యాన్ని విన్నారనుకోండి, ఎక్కువ మీ నోటితో దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమైతే తెలుసా, దేవుని జ్ఞానం మీలో వస్తుంది. ఆత్మీయంగా చాలా మంది మూర్ఖురాళ్ళు తన ఆత్మీయంగా పట్టుకున్న ఇంటిని, అంటే ఆత్మీయంగా పట్టుకున్న వాక్యాన్ని జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఖచ్చితంగా చెప్తున్నాను, మనం వ్యర్థమైన వాటికి చెవి ఉంచేవారిగా, వ్యర్థమైన వాటిని మాట్లాడేవారిగా ఉండడానికి వీల్లేదు. కొంతమంది ఎప్పుడు చూసినా వాళ్ళు తెచ్చుకుంటారు, నా బతికేందో, నా నాత ఏందో, నేనేందో అని. అలా కూడా మనం చేయకూడదు. ఎందుకంటే జీవాన్ని ప్రేమించి మంచి విధాలు చూడబోయేవాడు ఏం చేయాలంటే చెడ్డదాన్ని పలకకుండా తన నాలుగును సఫలమైన మాట పలకకుండా విధాలనే పాల్చుకోవాలి. అర్థమైందని చెప్పిన వాక్యం. ఆమె తర్వాత చేసిన పని ఏంటి తెలుసా? దేవునికి వ్యతిరేకమైన పని. అంటే ఎప్పుడైతే చెవు సరిగా లేదో, ఎప్పుడైతే నోరు సరిగా లేదో, మూడోది కన్ను సరిగ్గా లేదో, అప్పుడు దేవుడు చేయొద్దని పని చేసింది. ఫస్ట్ చెవిని కాచుకోవాలి, నెక్స్ట్ నోటిని కాచుకోవాలి, మూడోది ఏంటి తెలుసా? కళ్ళని కాచుకోవాలి. ఏం కాచుకోవాలి? కొంతమందికి ప్రాంతంలో ఎదుటి వాళ్ళు బాగుంటే వారాలేదు. ఎందుకంటే కడుపు కొడితే ఏం కొడితే మీ గురించి అవట్లేదు. అది బైబిల్లో ఉంది. ఈ దేహానికి దీపం ఏంటి? ఒకసారి చెప్పండి, నా దేహానికి దీపము కన్ను. నీ కన్ను తేటగా ఉండకపోతే, నీ కన్ను సరిగా లేకపోతే నువ్వు పనిలోకి వెళ్తావా? యేసు ప్రభు అసలు ఏమన్నాడు తెలుసా? మీలో ఎవరికైనా మీ కుడి కన్ను అభ్యర్థం వస్తుందనుకో, నీకు దాన్ని పక్కన పడి అన్నాడు. అసలు మనకు రోజుకి ఎన్నిసార్లు అభ్యంతరం పడుతుంది మన కళ్ళు? అంతేనా? కొంతమంది కోపం దగ్గర చూస్తారు కళ్ళు, కొంతమంది అసూయతో చూస్తారు, మీకు బాగుపడుతుంది, నేను ఎదుగుతున్నాడు. అట్లయితే మన కళ్ళు ఎన్నిసార్లు మీకు రోజుకి? యేసు ప్రభు చెప్పిన ఉద్దేశం ఏంటంటే, మీ కన్ను కనుక సరిగ్గా లేక మీరు పరలోకి వెళ్ళరు కాబట్టి, మీ భూమి మీద ఉండేది తిరిగినా పర్లేదు, కొంతకాలం తిరుగుతావు కాబట్టి చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ కన్ను పీకేసుకుని నువ్వు చక్కకుంటావు కాబట్టి. అంటే ఇప్పుడు కన్ను పీకోవాల్సిన అవసరం లేదు, కానీ కళ్ళు మార్చుకోవాలి దేశంలో కోరుకుంటాం. అర్థమైందా? ఫస్ట్ మన చెవులు సరిగ్గా ఉండాలి, తర్వాత మన నోరు సరిగ్గా ఉండాలి, మూడోది ఏంటి? కన్ను సరిగ్గా ఉండాలి. ఈ అభ్యం చేసింది తెలుసా? ఎప్పుడైతే ఈ మాటలు విందో, వీటితో మాటలు కలిపిందో, ఆ ప్రభావం వీడి మీద పడగానే ఏదైంది ఈ అభయం చేసినట్టే, అప్పుడు వరకు ఆ పండుని చూడలేదు, తినాలనుకోవాలా, చూసిన తినాలనుకోవాలా, కానీ చూడంగానే అప్పటికే రమ్యంగా కనపడింది. అంత ఎట్లా కనపడింది చూడండి, అక్కడ రాసింది.
6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారానికి మంచిది, కన్నులకు అందమైనది, వివేకమించు రమ్యమైనది ఉంట చూచినప్పుడు. చూడండి ఎంత ద్వారం జరిగిందో చూడండి. అంతకాలం తిరిగిందో తిరగలేదు చెట్టు ఆ తోటలో చూసింది. రోజు చూస్తానే ఉన్నారు, కానీ ఏ రోజు దాన్ని తినడానికి త్యాగం చేయాలి, తెగించరా వాళ్ళు. కానీ వాళ్ళు తినడానికి తెగించారంటే కారణం ఏంటంటే ఫస్ట్ అపవాది మాటలు చెవునెక్కారు. ఈ రోజు నువ్వు చెవు నొక్కుతున్నావేమో, నీ జీవితంలో ఆత్మీయతలో ఫస్ట్ జాగ్రత్త. రోజు ఒకవేళ మాట కలుపుతున్నావేమో, మనకు అవసరం లేని వెళ్తాం, జాగ్రత్త. మన కన్ను మారిపోతుంది. మీరు వినేదాన్ని బట్టి, మాట్లాడేదాన్ని బట్టి మీ కళ్ళు మారిపోతాయి. ఇప్పుడు మారిపోయి ఏం చేసింది, దేవుడు జీవితమని చేసేస్తున్నారు. తర్వాత ఆమె చేయడం మాత్రమే కాకుండా ఆదాము కూడా తీసుకెళ్ళి పెట్టేసి ఆదాము ఏం చేశాడు, ఆదాము కూడా తిన్నాడు. అప్పుడు ఏమైందో తెలుసా, దేవునితో సహవాసాన్ని మనిషి కోల్పోయాడు. ఎప్పుడైతే మనిషి కోల్పోయాడో అసలు ఎన్ని దారుణాలు జరిగినాయి తెలుసా మీరు. అప్పటి వరకు స్వేచ్ఛగా బతికారు. హల్లెలూయా. ఎలా బతికారో ఒకసారి హల్లెలూయా చెప్పండి. స్వేచ్ఛగా బతికారు అప్పుడు దాకా. దేవుడు అతను ఇచ్చడానికి చక్కగా తోటలో తిరుగుతా, పళ్ళు తింటా, తమగా విశ్రాంతి తీసుకుంటా, ఎప్పుడో దేవుడు సహవాసం చేసుకుంటా చక్కగా గడిపారు. కానీ ఎప్పుడైతే చెవు, ఎప్పుడైతే నోరు, ఎప్పుడైతే కళ్ళు అపవాది చేతులకు ఇచ్చారు, అప్పుడు ఏమైంది తెలుసా, దేవుడి నుంచి దూరం అయిపోయారు. ఆ భాగ్యం కోల్పోయారు. తర్వాత అప్పుడు వరకు అసలు భూమిలో గచ్చ పొదలు, ముళ్ళ పొదలే లేవు. భూమిలో ముళ్ళ పొదలు వచ్చేసినాయి. అప్పటి వరకు అసలు దేవుడిని విడిచిపెట్టి లేరు. అప్పటి వరకు మీకు విషయం తెలుసా, ఆదాము అవ్వకి చెమట అంటే ఏంటో కూడా తెలియదు. ఒకసారి అర్థమవుకి కష్టం గాని చెమట అంటే ఏంటో గాని తెలియదు. కానీ ఎప్పుడైతే వీళ్ళు పనికిమాలోడి సహవాసం చేశారో, ఈ మూడింటి విషయాల్లో జాగ్రత్తగా లేరో, అప్పుడు ఏం జరిగిందో తెలుసా, ఆదాము నెట్టిపోయి పడ్డాడు. ఎక్కడి నుంచి, దేవుని సన్నిధి వచ్చి. ఆదాము ఒక్కడే కాదు, ఆదాము తరతరాలు ఈరోజు పాపంతో నిండిపోయింది. సమాజం అంతా ఎవరో తెలుసా, ఆదాము సంతానమే. ఎవరి సంతానం? ఒక్క వ్యక్తి కంటిని, నోటిని, చెవులను అదుపు చేసుకోకపోవడం వల్ల ఎంత నష్టం జరిగింది చూడండి. ఈరోజు భూమి మీద భయంకరంగా పాపం ప్రబలడానికి కారణం ఏంటో తెలుసా, వాళ్ళల్లో ఎంటర్ అయింది కాబట్టి. పాపం వాళ్ళల్లో ఎంటర్ అయింది కాబట్టి తరతరాలు ఏమైనా శాపగ్రస్తంగా మార్చబడ్డాయి. మీకు అసలు విషయం చెప్పనా, యేసు ప్రభు దేవుడు స్పష్టంగా ఏం చెప్పాడంటే, ఒకడు ఆయన వాక్యాన్ని అనుసరించే వ్యక్తిగా ఉంటే, ఆయన దృష్టిగా బ్రతికితే 1000 తరాల వరకు ఆ దీవెన పిల్లలకి ప్రాప్తిస్తారు. అదే ఒకడు ఆయనకి వ్యతిరేకమైన పనులు చేసి ఇష్టానుసారంగా బ్రతికితే 4 తరాల వరకు ఏమైందో తెలుసా, శాపం ఏమైంది, పొలిచి పోయిపోయి పడుతుంది అని దేవుడు వాక్యం స్పష్టంగా నిర్మాకాండంలో చెప్పాడు. ఎందుకు ఈ విషయాలని చెప్తానంటే, ఈ భక్తి మీ తరం వరకు ఆగిపోదు. ఎక్కడి వరకు ఆగిపోదు చెప్పండి, నా భక్తి నా తరం వరకే ఆగిపోదు. తరతరాలు దీవించబడు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన చేత దీవించబడతారో, ఆ దీవెన మీ వరకు ఆగదు. అబ్రహాము దేవుని చేత దీవించబడ్డా లేదా? మీకు విషయం తెలుసా, ప్రపంచ దేశాలు అంత చిన్న దేశం ఏంటి, ప్రపంచ దేశంలో చిన్న దేశం ఏంటి, ఇస్రాయిల్. దానిపైన చిన్నది ఉండొచ్చు, కానీ ప్రపంచంలో చాలా చిన్న దేశం అది. ఆ చిన్న దేశం ఈరోజు టెక్నాలజీలో కానీ అన్ని రంగాల్లో చాలా ముందు ఉన్నది. దానికి కారణం ఏంటి తెలుసా, ఆశీర్వదించబడిన వ్యక్తి వాళ్ళ తండ్రి. ఎవరు తెలుసా, అబ్రహాం. చూడండి కొద్దిగా, అబ్రహాం ఉన్నాడా, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించగలను. ఆదాముకి పిల్లలు లేనప్పుడు, అబ్రహాముకి పిల్లలు లేనప్పుడు దేవుడు ఆ వాగ్దానం ఇస్తాడు అబ్రహాంకి. అబ్రహాంకు ఒక పిల్లోడిని ఇస్తాడు, ఆ పిల్లోడికి ఇంకో పిల్లోడిని ఇస్తాడు. వాళ్ళకి 12 మంది. ఆ 12 మంది ఈరోజు కొన్ని లక్షల మంది తయారయ్యారు. ఆ దేశం ఈరోజు అభివృద్ధి చెందిందంటే కారణం ఏంటి తెలుసా, అబ్రహాము దేవుడి చేత ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నా. మీకు ఇంకో విషయం చెప్తానండి, ముస్లిం దేశాలు ఉన్నాయా, ముస్లిం దేశాల్లో అసలు వాళ్ళకి ఉద్దంటే ఉండేది ఏంటి తెలుసా, ధనం. ఏంటది, ఒక్కోటి పిచ్చి ఉంటుంది బంగారం. మీకు తెలుసా, అసలు రోజు వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళ జీవితాల్లో ఆస్తుంది. మనకి పెట్రోల్ వచ్చేది అక్కడి నుంచి. ఎందుకు చెప్పండి, వాళ్ళంతా ఎందుకు దీవించబడ్డారు తెలుసా, అబ్రహాముని బట్టి వాళ్ళు దీవించబడ్డారు. ఆ అబ్రహాం యొక్క దాసి సంతానం ఎవరు, ఇస్మాయిల్ ను కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వదించబట్టి ఈ రోజు కూడా ఆశీర్వాదం వాళ్ళ మీద ఇదేనా కదా. ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు దీవించబడితే ఈ దీవెన నేను ఆగిపోదు.
నీ తరతరాలకి ఈ దేవుళ్ళు గొప్పతనం ఏంటి తెలుసా? దీవెన నీ వరకే ఉండదు, ఈ పిల్లల పిల్లలకి కాదు. సరే, దీవెన నా వరకు ఉండదు, పిల్లలకి ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు మీ పిల్లలు ఆశీర్వదించుకోవడానికి మీరేం చేయాలి తెలుసా? దైవభక్తి కలిగి ఉండాలి. ఏ భక్తి? ఫస్ట్ మీ చెవుని కాచుకోండి, మీ నోటిని కాచుకోండి, కళ్ళు కాచుకోండి. మీరు 3 కాచుకోగలిగితే దేవుడి వాక్యాన్ని పాటించగలరు, దేవుడి వాక్యం ఎదగలరు. అందుకే స్పష్టంగా 1వ కీర్తనలో కూడా ఏం రాస్తుందంటే, దృష్టి ఆలోచించుకున్నాడు ఒక పాపులు మారుతున్నాడు, ఒక అపహాస్యకులు కూర్చున్న చోట మరి అంత స్పష్టంగా చెప్పాడు దేవుడు. అంటే అపహాస్యకులు అంటే ఎవరు? పనికి మనం మొత్తం పెట్టి ఆడంతా ఈడంతా నవ్వుకుంటారు కొంతమంది. అబ్బు అసలు ఏంటో కానీ సమాజం మనీ పాట ఉన్నది. ఈ సమాజం మనకు ఎందుకని అనుకోరు కదా, అట్టంతా మనకెందుకని మనం అనుకోవాలి. మనం కూడా వాళ్ళ దగ్గర కూర్చుంటాం వెళ్ళి. అలా ఎవరైతే కూర్చుంటారో అప్పుడు వాళ్ళ జీవితం శాపగ్రస్తులు అవుతారు. అందుకే కింద ఏమంటాడంటే, యెహోవా ధర్మశాస్త్రం మనం ఆనందించు. దేన్ని ఆనందించాలంటే, కొంతమందికి ఈ ముచ్చట్లు ఎందుకు చెప్పుకుంటారంటే అసలు ఆ మాట్లాడకపోతే మనసు ఒప్పుకోదు, జ్ఞానం ఒప్పుకోదు, మనం ఇదైపోతా ఉంటారు. అది తీసేసుకుని దేవుని ధర్మశాస్త్రంలో ఆనందించు. దివారాత్రాలు కనుక దాన్ని ధ్యానించేవారు ఉంటే మీరు ఎలా ఉంటారు తెలుసా? ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చే అట్టాగే ఉండరు, నీటికి ఎవరన్నా నాటబడినది. ఫస్ట్ అది ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ప్రతి చెట్టుకి ఒక సీజన్ ఉంటుంది, ఆకులు రాలిపోయే సీజన్ ఉంటుంది, మిగతా ఉండదా? ఎండాకాలం వస్తే ఏమైంది? కానీ ఎప్పుడు నీళ్ళు అందే చెట్టుకి ఆకులు రాలిపోతాయా? ఖచ్చితంగా రావు. అలాగే నువ్వు దేవునితో ఉంటే ఎప్పుడు కూడా నువ్వు ఆకులు ఏం చేయవు. సీజన్ అయినా అన్ సీజన్ అయినా ఏదైనా సరే నువ్వు ఫలిస్తానే ఉంటావు. ఖచ్చితంగా తరతరాలు నువ్వు ఫలిస్తావు. నువ్వు వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యాన్ని అనుభవిస్తావు. అర్థమైందని చెప్పింది. చాలా మందికి ఈరోజు వృద్ధాప్యం ఆరోగ్యాన్ని ఆపడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని వాక్యాన్ని అనుసరించి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఉంది, ఆయన వాక్యం అంట మన ఎముకలకు బలాన్ని కలిగిస్తారు, ఎముకల సత్తుని ఇస్తారు. ఈరోజు మరి మీకుందా సత్తువ? ఆత్మీయంగా మనం ఆశీర్వదించబడాలంటే మన నోరు, మన కళ్ళు, మన చెవులు కాపాడుకోవాలి. దేవుడి వాక్యాన్ని అప్పుడే అనుసరించుకోవాలి.